పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, రాత్రంతా కూడా చక్కగా పడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మన ఉదయ కాలంలో లేచి నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్టు, పాట పాడటకు, వాక్యాన్ని ధ్యానించినట్టు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే విదేశాల్లో ఉన్న నిబిడలు, క్రీస్తు స్వర ప్రార్థనలు ఉన్న వారిని, అలాగే ఎక్కువజామునే దేవుని వాక్య పరిచయంలో ఉన్న వారిని, అలాగే మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిలో ఉన్న వారిని సరిగా వాక్యాన్ని విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుని కూడా మీరు బలపరిచి స్థిరపరచాలి. అలాగే మరి ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి ఆహారమును, వస్త్రహీనతతో ఉన్న వారికి వస్త్రములను, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము, బలహీనతకు బలమును మీరు దయచేయాలి. ప్రార్థిస్తూ ప్రార్థించబడుతుంది. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు వారితో మాట్లాడడం బలపరిచి స్థిరపరచాలి. మా ప్రభుత్వం రాని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనలో విడిపించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో మనం చేయవలసిన మరి ముఖ్యంగా ఈరోజు ఆదివారము క్రైస్తవులందరికీ కూడా సెలవు దినము. మరి ముఖ్యంగా ఆయన యొక్క మందిరములోనికి వెళ్ళాలి అనే ఒక కట్టడ ఉన్న దినం. కాబట్టి ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆదివారము మందిరము లేదా ఆదివారం మందిరానికి వెళ్ళాలి అన్న రూల్ ఎక్కడైతే ఉందో, అంటే విదేశాల్లో కొంచెం ఉండదు, కానీ ఇండియాలో చాలా చోట్ల మరికొన్ని చోట్ల కూడా ఆదివారం మందిరం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరిగా వెళ్ళి తీరాలి. ఆదివారం మందిరానికి వెళ్ళాలి. లేదండి మాకు పని ఉంది, ఫంక్షన్ ఉంది, లేదా వేరే వేరే ఉన్నాయి అని ఎవరైతే మానేస్తారో వారు దేవునికి విలువ ఇవ్వని వారు. బైబిల్ సెలవిస్తుంది. నేనుగా చెప్పేది బైబిలే మాటను. మీరు సంఘముగా కూడుట మారద్దు. సంఘముగా కూడుట మారద్దు. ఈ విషయం ఒకసారి మీకు కొత్త నిబంధనలో చోట రాయబడింది. అది మీకు చూపించి 105వ కీర్తనలోనికి రావాలని ఆశపడుతున్నాను. ప్రయత్నించాను. మొదటిగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక లెటర్ రాస్తూ ఒక అమూల్యమైన మాట అక్కడ రాయడం అనేది జరిగింది. ఏంటన్నమాట అంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం, క్షమించండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు జాగ్రత్తగా చదవాలి. కంగారపడి చదివేసి, మీకు నచ్చినట్టుగా మాట్లాడేసి, మీకు నచ్చింది చెప్పేసి, ఈరోజు విశ్వాసులు అనేవారు చాలా మంది ఆదివారం మందిరానికి వెళ్తే సరిపోతుంది, మిగతా రోజుల్లో వెళ్ళక్కర్లొద్దు, మిగతా రోజుల్లో కలిసి ప్రార్థించక్కర్లొద్దు అనే
జనాలు కూడా ఎక్కువైపోయారు. కానీ ఎవరికి నచ్చిన పోదు వాళ్ళకి కదండి. ఎవరు ఏమనే స్థితిలో ఈరోజు లేదు. ఎవరిని ఏమనడానికి సరిపోమనుకోండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ప్రకారంగా మనం బ్రతకాలి. ఈరోజు ఆదివారం కాబట్టి మాకు చెప్పాలి ఆసుపత్రిలో వెదికాల సమయంలో ఇబ్రాహిం 10:24 కొందరు మారుతున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంటే సమాజంలో కూడడం అంటే దేని గురించి? సంఘం. మీ కుటుంబాలలో లేదా మీ కుటుంబం యొక్క ప్రార్థన మందిరం ఏదైతే ఉందో అది మీ కుటుంబం. మీ కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా ఏదైనా ఒక ప్రార్థన కొడుకు పెట్టుకున్నప్పుడు కొందరు మానేస్తారట, మరి కొందరు రారు, మరి కొందరికి వేరే పని ఉంటుంది. కానీ ఏమని సమీస్తున్నాడంటే కొందరు మారు కూర్చున్నట్టుగా సమాజముగా కూడట మనక ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా హరాలు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుగొల్పుకునవలని ఆలోచింతుము. అంటే సమాజముగా కూడడం మానదంటున్నాడు. సమాజముగా కూడటానికి మీరు త్వరపడాలి. ఎవరైతే ఆ యొక్క ప్రార్థన పెట్టించుకున్నారో ప్రార్థన పెట్టించుకున్న కుటుంబానికి మీరు వెళ్ళి వాళ్ళని ఏం చేయాలి? ప్రేమతో వారిని వెళ్ళి ఆదరించాలి. ఇక్కడ దేవుడు మీరు సమాజంగా కూడిన మానవద్దు అంటున్నాడు. ఆదివారం అంటే కాదు, ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో కూడా వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. ఒకే సహోదరి సహోదరులారా, కొన్ని సంఘాలలో ఈ సిస్టమ్ ఉండదు. ఆదివారం వెళ్తారు, ఆరాధిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆదివారం వరకు మందిరాన్ని చూసే అవకాశం కానీ మందిరానికి వచ్చి సంఘంలో ఉన్న వారి ఇంటికి వెళ్ళి వారిని వాక్యంతో బలపరచడం కానీ ఉండవు. ఏమని అంటే యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి కదండి, టీవీలో వచ్చేస్తున్నాయి కదండి, చూస్తున్నామండి. ఏం చూస్తామని దేవుడు చెప్పేది ఏంటి, మనం చేసేది ఏంటి? ఒకసారి ఉదయకాల సమయంలో ఆలోచించండి. ఇది మరింత లోతుగా మధ్యాహ్నకాల సమయంలో ఆరాధనలో నేను మాట్లాడతాను. ఇప్పుడు మందిరానికి వెళ్ళే మనం మీరు సిద్ధపడాలి కాబట్టి మొదటి మాట చెప్పడానికి ఇష్టపడాలి. సిద్ధపడాలి. ఎలా ఉండాలి అంటే ప్రసంగి 5:2లోనేమో మీరు మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడండి, అనాలోచనగా ఉన్నప్పుడు త్వరపడి మాట్లాడడానికి మీరు ఇష్టపడకండి, చాలా జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఆలోచించండి అని ప్రసంగి గ్రంథం 5:2 చదువుకోండి. అక్కడ విషయం తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటి అని అంటే 105వ కీర్తన. అందరూ కూడా మీ యొక్క బైబిల్ తెలిసి కీర్తన గ్రంథం 105వ అధ్యాయం వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి అంటే యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి, ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమును సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఆయన దాసుడు అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకము చేసుకుని, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకుని. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అనంతటా జరుగుచున్నవి. ఈ 6 వచనాలు కూడా ఈరోజు మనల్ని బలపరిచే వాటితో. ఆదివారం మందిరానికి వెళ్ళే నీవు, మందిరానికి వెళ్ళే నేను, మందిరానికి వెళ్తున్న మీరందరూ చేయవలసిన పని ఏంటి అని అంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ప్రియ సహోదరి ఇంత ఆనందకరమైన వాతావరణం దేవుడు మనం పెట్టాడు కదండి. మరి దేవుడికి మనం ఏం ఇవ్వగలుగుతున్నాం? దేవుడు ఎలా ఆనందింప చేయగలుగుతున్నాం? దేవుడు సంతోషపడేలా మనం ఏం చేయగలుగుతున్నాం అన్న ప్రశ్న మనకు వస్తే, చూడండి ఎంత గొప్పగా భక్తుల ద్వారా దేవుని మాట రాయించాడు. ఈ భక్తుడు ఎలా దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. ఇది అందరి జీవితంలో ఉన్నటువంటి దేవుడు. ఏ ఒక్కరి జీవితంలో నుండి ఏ ఒక్కరు చేసేది కాదు. అందరూ కుటుంబం అంతా కూడా చేయవలసిన పని. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటి గురించి సంభాషణ చేయండి. పాటలు పాడాలంట, కీర్తనలు పాడాలంటండి. అంటే విషయం అడుగుతున్నాను, మీరు పాటలు పాడే టైంకి వెళ్తున్నారా? వాక్యం చెప్పే టైంకి వెళ్తున్నారా? మీ గుడ్డు మీద చేసుకుని మీరే ఆలోచించడం మొదలు పెట్టండి. పాటలన్నీ పాడేశాక చివరి ఆరోగ్య పాట పాడేటప్పుడు, ఇక వాక్య పఠనం చేసేటప్పుడు, వాక్యాన్ని చెప్పేటప్పుడు ఇల్లు కూర్చుంటే మీరు చాలా దేవుడు బాగుంటున్నట్టే. ఒక టైం అనేది ఉంది కదండి మనకి. ఒక్కొక్క మందిరంలో ఒక టైం ఉంటుందండి. ఒక్కొక్క మందిరంలో ఒక క్రమం ఉంటుంది. ఆ టైంకి వెళ్ళి ఆ టైంకి దేవుని మందిరంలో కూర్చోవాలి అన్న ఆశ, తలంపు ఎవరికైతే ఉంటుందో వారు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగుగా. ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అదే ప్రాధాన్యత. మీరు దేవుడికి ఇచ్చిన కొన్ని నాటికి ఇస్తూ ఉంటాయి కదా, మనం ప్రాధాన్యత నాటికి ఇస్తూ ఉంటాం. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఫంక్షన్కి ఇస్తూ ఉంటాం. పలానా ముందే వెళ్ళాలి. ఏమనుకుంటారో ఏమండి, ఏదైనా ఒక లాభం మనకి లోకపరంగా వస్తుందని మీరు ముందే వెళ్ళాలి. ఈ లోకపరమైన లాభం కంటే కూడా, అశాశ్వతమైన లాభం కంటే కూడా శాశ్వతమైన లాభం దేవుడు ఇచ్చినాడు. సంగతి మర్చిపోయారు సహోదరి సహోదరులు. అందుకే మందిరానికి పాటలు అయిపోయాక ఆరాధన సమయంలో వెళ్తూ ఉంటారు చాలా మంది. ఆరాధన సమయంలో మరి ఎంతవరకు ఏం చేశారంటే ఇక పాట పడతారులే, ఇంకా రాదు. ఎవరొస్తే నీకేంటి, రాకపోతే నీకేంటి, నువ్వు వెళ్ళి మందిరంలో దేవుడు కల్పించాలి కదా. ఒకసారి ఆగి ఆలోచించండి. మీరు ఎక్కడున్నా బయట శబ్దం ద్వారా వింటున్నా కానీ, ఒకవేళ యొక్క సెల్ ఫోన్ ద్వారా మాటలు వింటున్నా, ఒకసారి మీరు ఆగి ఆలోచించండి. వెళ్ళడం వల్ల నీకు ఏమైనా నష్టమైతే వెళ్ళొద్దు, మారేయండి. నష్టపడి మరి దేవుడే చేయొద్దు అన్నాడు. మీరు మందిరానికి సమయానికి వెళ్ళడం వలన మీకు ఏమైనా నష్టం వస్తుందంటే మానేయండి. లాభం వస్తుందని తెలిస్తే మటుకు రండి. అంటే ఆ పరిపక్వతలో రావాలని నేను ఈ విషయం చెప్తున్నాను. మందిరానికి వస్తే నష్టం ఉండదు, లాభమే ఉంటుంది. నేను పొందుకుంటున్నాను, నాతో పొందుకుంటున్నాను. ఈలోక దాన్ని బట్టి మీరు ఒకవేళ అతిశయపడుతున్నారేమో కాదు, నీ పనులు కాబట్టి అతిశయపడుతున్నాను. జనాలకు మెప్పు రావాలని అనుకుంటున్నాను. నాకు జనాలకు మెప్పు అక్కర్లేదు, నాకు దేవుని దగ్గరే మెప్పు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ బ్రతుకు దేవుడి గురించి, మీరు బ్రతికే బ్రతుకు ఇతరులు చూడాలనుకోకండి. మీ ప్రవర్తన అంతటి ఎంతో దేవుడి అధికారాన్ని ఒప్పుకోండి. మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి నచ్చాలని మీరు ఇవ్వమంటున్నాను. మీ ప్రవర్తన దేవుడికి నచ్చాలి, మీ మాట దేవుడికి నచ్చాలి, మీ ఆలోచన దేవుడికి నచ్చాలి, మీ క్రియ దేవుడికి నచ్చాలి, మనిషి కాదు. దేవుడికి నచ్చే బతుకు మనలో ఉందా అని అడుగుతున్నారు కదా. ఈ కాల సమయంలో నువ్వు వెళ్ళు మందిరానికి, సమయానికి ముందే వెళ్ళు, పరిచర్య చేయి. మందిరంలో ఆశీర్వాదం పొందుకుంటారండి. పరిచయం ఎవరు రావాలి, ఎవరు వస్తారు, ఎవరు లేరు అని అనుకోకు. నువ్వు వెళ్ళు.
కుర్చీలే, చాపలే, ప్రశాంతంగా ప్రార్థన చేసుకో. వచ్చేవారు వచ్చిన తర్వాత మైక్ పెట్టుకు పాటలు పాడండి. అంత ఆనందంలో, ఎంత సంతోషంగా. రెండవ వచనం అంటాడు ఇక్కడ 105వ కీర్తనలో, ఆయన గురించి పాడండి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యాన్ని గురించి సంభాషణ చేయండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించెదరు. దేవనామానికి మహిమ కలుగునుగాక. సంతోషం ఎక్కడ వస్తుంది? డబ్బులు బట్టి రాదు. కేవలం దేవుని సన్నిధిలో నువ్వు చేసే క్రియను బట్టే నీకు సంతోషం వస్తుంది. ఇంకా యెహోవాను వెతుకుడి, ఆయన జనములను వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఎస్, ఆయన సన్నిధిని ఏం చేయాలంటే నిత్యము వెతకాలి. వెతికేలా ఉండాలని ఒకసారి మీరు ఆలోచించండి. కాల సమయం దేవుడు మేము దీవించడానికి, దేవుడు మేము ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మరి మీరు ఉన్నారా సిద్ధముగా? ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ కుటుంబంలో నీకు ఏదైతే అవసరమో అవన్నీ దేవుడికి ఇస్తున్నాడుగా. మరి లేచి వెంటనే నీకు కావాల్సిన అన్ని దేవుడు ఇస్తున్నాడుగా. తినడానికి నీకు ఇస్తున్నాడు, మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాడు, సాయంత్రం ఏం తింటావు ఇస్తున్నాడు. నువ్వు వెళ్ళేటప్పుడు నీకు తోడుగా ఉంటున్నాడు. నీ రాకపోతే దేవుడు తోడుగా ఉంటున్నాడు. నీ కుడి పక్క ఏడవకుండా దేవతను కావుగా ఉంచుతున్నాడు. నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళి సురక్షితంగా ఇంటికి వస్తున్నావంటే కేవలం నువ్వు వెళ్ళే డ్రైవింగ్ బట్టి కాదు, దేవుడు నిన్ను కాపాడుతున్నా దాన్ని బట్టి అని గుర్తించి గ్రహించి ఆయన సన్నిధిని విడిచిపెట్టొద్దు. ఆయన సన్నిధిని విడిచిపెట్టొద్దు. ప్రియ సహోదరి సహోదరులు, రోజు త్వరగా లేవండి, ఒక అరగంట ముందు లేవండి, వెళ్ళండి. అందరికంటే ముందు వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో వెళ్ళండి, ప్రార్థించండి. వాటి అనేక మంది ప్రార్థించాలండి. ఆ యొక్క బాధ్యత దేవుడు మనమే పెట్టాడు. మందిరంలో చాలా పనులు ఉంటాయి, సహకరించండి, చెయ్యండి, వెళ్ళండి. ఏదో రెడీ అయిపోయి టిక్టాక్ ఇది వెళ్ళి కూర్చుని ఇదేమి చేయడం కాదు. చేయని పరిచర్య, ప్రార్థన చేయని అనేకుల కొరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. త్వరగా వెళ్ళండి, దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఎన్నో పనులు ఉంటే మిత్రులతో రాజవారి మందిరానికి ఆదివారం కంపల్సరిగా ఒకరు సెలవు కూడా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి అయితే ఇంకా మిగతా ఆదివారం అయితే క్రైస్తవుడు అయితే మీకు తెలిసిన వాళ్ళే సరే ఆయన ఆదివారం మందిరానికి వెళ్తారు కదా అని మిమ్మల్ని ఎవరు పట్టించుకోవద్దు. కాబట్టి ఎంత అవకాశం దేవుడు ఇస్తున్నాడు కనుక మరి నువ్వేం చేస్తావు? ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా, దూరం చేసుకుంటున్నావు? ఆలోచించని అర్థం చేసుకోండి. దేవుని గొప్ప కోరుకుంటూ నా మాట ముగిస్తాను. రేపు ఉదయాన్ని ఎక్కువ జాబు దేవుడు వాక్యాన్ని ధ్యానం పొందవలసింది. ప్రార్థించండి. ప్రార్థన పరలోకముందు మాకు ఈ పరిశుద్ధం శ్రేష్ఠమైన ఘనమైన నామమున స్తుతులు స్తోత్రములు దేవా, ఇంతవరకు నీ మాటలు విన్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిజమే, ఈ మందిరం గొప్పది, ఈ మందిరం ఉన్నతమైనది తండ్రి. ప్రతి ఒక్కరి మందిరం నుంచి నీకు సహాయం దయచేయండి. నిన్న ప్రతి మాట మనకు అర్థం చేసుకుని వారిని ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే మాట ప్రతి ఒక్కరికి తండ్రి బలమును శక్తులు ప్రసాదించున్నాను. మా కొరకు రాని యేసుక్రీస్తు వరకు నీ నామమున ప్రార్థన మనబడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తల్లి ప్రాణి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపై పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు మీ అందరి ముందు సదాకాలం తోడే నడిపించును గాక.